కళింగ క్రియేషన్స్ తరఫున ఒక కొత్త మూవీ, హారర్ మూవీ, హారర్ కమ్ మిస్టరీ కమ్ మర్డర్. అయితే ఈ కథ మాత్రం చాలా కొత్తగా అనిపించింది మరి మాకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు. నేను వారి సాహసానికి నేను వారిని ముందు కంగ్రాచులేట్ చేస్తూ, వీరేశం గారు ఈ రంగాల్లో చాలా కాలం చూడన్న సంగతి మీకన్నా నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అయితే దాని గురించి విపులంగా చర్చించడానికి వీరేశం గారు ఉన్నారు. ఈ కళింగ క్రియేషన్స్ తరఫున ఇంకొక ప్రొడక్షన్ కూడా జరిగిపోయింది. ఆల్మోస్ట్ 90-95% షూటింగ్ అయిపోయింది. దాని పేరు గురుబ్రహ్మ. ఈ గురుబ్రహ్మ అనగానే మీకు కొంతమందికి అట్లీస్ట్ ఈ పేరు ఎప్పుడు విన్నట్టే ఉందే మాకు అని కూడా అనిపించవచ్చు. ఒక 5-6 సంవత్సరాలు అనుకుంటా సుమారు రామాయణ గారి స్టూడియోలో అప్పుడు హరీష్ రావు గారు మినిస్టర్గా కూడా లేరు, టీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నాం. ఆయన చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. దానికి నాయకత్వం వహించారు వీరు. కథ, దర్శకత్వం, ప్రొడక్షను, ప్రొడ్యూసర్ అన్నీ ఆయనే చూసుకుంటా అన్నాడు. బాగా స్టార్టింగ్ చాలా బాగా జరిగింది. ఆ తర్వాత వివిధ కారణాల చేత ఆ కార్యక్రమం ముందుకు జరగలేదు. మళ్ళీ సడన్గా ఒక రోజు ఊడిపడి పట్టు వదలలే. విక్రమార్కుడులాగా సబ్జెక్టు వదలలేదు, ఆయన మారలేదు. వాళ్ళు గురుబ్రహ్మ వేస్తున్న క్యారెక్టర్ నన్ను మార్చలేదు. ఇక చాలా క్యారెక్టర్స్ అటు ఇటు మార్చేసి సన్నివేశాలు మార్చి ఓవరాల్ థీమ్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఆయన అనుకున్నది ఏదో అది ఖచ్చితంగా రావాల్సిందే. అది ఏమిటిది? గురుబ్రహ్మ అంటే మీకు అందరికీ తెలుసు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ ముగ్గురు కూడా మనం ప్రపంచంలో, మన సమాజంలో చాలా విశిష్టమైన స్థానం ఇస్తాం. అయితే దురదృష్టవశాత్తు గురువు గారికి ఈ రోజుల్లో మనం చూపించే సినిమాలలో అక్కడ ఇక్కడ చాలా చీప్ వాల్యూ ఇచ్చి బఫూన్ లాగా తయారు చేసి అతను ఒక చీప్ యాక్టర్ లాగా తయారు చేస్తూ చాలా దురదృష్టకరం. అయితే ఒక పాత వాల్యూస్ పట్టుకొని పాకులాడే ఒక ప్రిన్సిపాల్, ఒక నడిబొడ్డున ఉన్నటువంటి స్కూలు, అద్భుతమైన స్కూలు, 100 ఏళ్ల పైన చరిత్ర ఉండి ఎందరో మహానుభావుల్ని తయారు చేసిన స్కూలు, ఆ గడ్డన నడిచినటువంటి ఎందరో పాదధూళి వల్ల పునీతమైనటువంటి స్కూలు, అటువంటి స్కూలును ఇప్పుడున్నటువంటి యాజమాన్యం ఇంత సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ స్కూల్ని మనం అనవసరంగా వేస్ట్ చేస్తున్నాం. కమర్షియల్గా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దీన్ని అవుట్స్కట్స్లో పంపించాలని చాలా విశ్వ ప్రయత్నం చేస్తారు. దానికి ప్రిన్సిపాల్ గారు తీవ్రంగా ప్రతిఘటిస్తారు, స్టాఫ్ ప్రతిఘటిస్తుంది, స్టూడెంట్స్ ప్రతిఘటిస్తారు. అయితే యాజ్ యూజువల్గా పొలిటీషియన్స్ స్టూడెంట్స్లో 2 గ్రూప్స్ చేసి గ్రూప్ పాలిటిక్స్ పెట్టి వాళ్ళలో వాళ్ళు తగులు పెట్టి ఈ రకంగా ముందుకు పోయి అది కేవలం స్కూల్ సంబంధించినటువంటి వాతావరణం. అందులో ఫైట్స్ ఉండవు, నాకు తెలిసిన రొమాంటిక్ సీన్స్ ఉండవు. చాలా విభిన్నమైన కథా వస్తువుతో సాగుతుంది. ఇంకా దాని గురించి వివరంగా మనం అప్పారావు గారు చెప్తారు. ఏదేమైనా కూడా దాదాపు 90-95% ఇంకో 2 రోజులు కాలేజీలో షూటింగ్ అయిపోతే ఆ పార్ట్ అయిపోతుంది, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇదేమో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. సో దానికి కూడా సక్సెస్ నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పి దానికి కూడా వీరేశం గారు హెల్ప్ చేస్తున్నారు. వస్తూ ఆ సినిమా జరుగుతున్నటువంటి సందర్భంలోనే వీరేష్ గారు కథ చెప్పారు నాకు. అంటే రీసెంట్గానే అది జరిగింది మన నల్లమల్లారెడ్డి కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు చెప్పారు ఈయన నాకు ఒక కథ, ఇది బాగుందండి మీరే డైరెక్షన్ చేయండి, నేను ప్రొడ్యూసర్గా ఉంటాను ఈ సినిమాకి అని చెప్పి ఈ సినిమాను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక మర్డర్ మిస్టరీలో చాలా కథలు వచ్చాయి, తర్వాత డిటెక్టివ్ నవల్స్ వచ్చాయి, అనేకమైనటువంటి సినిమాలు కూడా వచ్చాయి. కానీ గురువుగారు తనకు ఉండేటువంటి అనుభవంతో, ఒక 30 సంవత్సరాల్లో తన కథా రచనలో తనకు ఉండేటువంటి అనుభవంతో ఈ కథని తయారు చేశారు. అటువంటి కథని నేను ప్రొడ్యూస్ చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను అందుకోసమే ఈ కథని ఎంత తొందరగా మనం స్టార్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ ప్రారంభించి ఈ రోజు నుంచే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు రేపు అన్నపూర్ణ స్టూడియోలో ఉంటుంది. 11, 12 వేరే రిసార్ట్లో జరుగుద్ది షూటింగ్. మళ్ళీ 20వ తేదీ నుంచి కంటిన్యూ షెడ్యూల్లో ఫిబ్రవరి 5వ తేదీ వరకు కంటిన్యూ జరిగి కంప్లీట్ అవుద్ది. ఇది సాంగ్స్ మినహా. నాకు ఇది 5వ సినిమా. రీసెంట్గా జగన్మాత అని సినిమా రిలీజ్ చేశాను రమ్యకృష్ణ గారిది. ఇప్పుడు ఏంటంటే
ఇదొక ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ అండి. ఇది ఇన్వెస్టిగేషన్ మూడ్లో వెళ్ళే కథ ఇది. దీనికి కొంతమంది కొత్త వాళ్ళు కావాలి. అంతేకాకుండా అంతే మీద ముఖ్యంగా ఇద్దరు పెద్ద ఆర్టిస్టులు కావాలండి. దీనికి ఓ ఇన్వెస్టిగేషన్ మూడ్లో ఉన్న క్యారెక్టర్ ఒక ప్రముఖ హీరోని దీంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే హీరోయిన్ కూడా అందరికీ తెలుసున్న అమ్మాయి ఉంటుంది, ఇంకొక హీరోయిన్. అలాగే ఫుల్ ప్యాడింగ్తో ఈ మూవీ ముందుకు వెళ్తున్నాం. మిగతా విషయాలన్నీ కూడా ఎవరు ఏంటి అనేది మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో నేను తెలియజేస్తాను. సబ్జెక్టు చాలా బాగుంటుందండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొత్త రకంగా ఉంటుంది సబ్జెక్టు. ఇదివరకు ఇలా పాత వరవల్లో ఉండదు. దీనికి సాగర్ చేసిన హెల్ప్ అనేది అంటే ఎంకరేజ్మెంట్, గురుగారు చాలా బాగుంది, మీరు రాస్తారు, బాగుంది 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 అని ఆ అబ్బాయి అనటం. ఆ తర్వాత స్వప్నికి కూడా చాలా మంచి ఆర్టిస్టు, తన్ని కూడా మేము బాగా తయారు చేసాం. డాన్సెస్ కానీ అన్నీ కూడా ప్రిపేర్ చేసి చక్కగా తయారు చేసుకున్నాం. ఆ అమ్మాయి బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, ఇంపార్టెంట్ లీడ్ క్యారెక్టర్. అంతేకాదండి, ఈ మూవీలో అతి కీలకమైన క్యారెక్టర్స్ త్వరలో వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుందండి. ఈ పిక్చర్ని 2 షెడ్యూల్లో ఫాస్ట్గా ఫినిష్ చేసి అన్నీ చేస్తాం. దీనికి గాను మ్యూజిక్ డైరెక్టర్ డాడీ శ్రీనివాస్ గారు చేస్తున్నారు. దీనికి 5 పాటలు కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయండి. నేను ఇంతకుముందు చిరు సైన్యం అని చెప్పేసి ఒక సినిమా చేశాను హీరోగా, డాడీ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో. ఇది నాకు 2వ సినిమా. నన్ను ఒకసారి పిలిచి వీరేష్ గారు గురు బ్రహ్మ అనే సినిమాలో కలెక్టర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది చేయమని చెప్పేసి పిలిచారండి. దాని తర్వాత అనుకోకుండా సంభవం అనే సినిమా కథ చెప్పి దీనికి నువ్వే చేస్తున్నావు, నువ్వే చేయాలి అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చారు. నాకు అవకాశం ఇచ్చిన వీరేష్ గారికి, ప్రొడ్యూసర్ గారు అప్పారావు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు విద్యాసాగర్ రావు గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ నేను చేసింది లవ్ స్పాట్ మూవీ. ఆ మూవీలో నాకు లీడ్ రోల్ ఇచ్చారు. నా యాక్షన్ చూసి డైరెక్టర్ అప్పారావు సార్ మళ్ళీ ఈ మూవీలో కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. నాది ఇందులో చాలా బాగుంటుంది నా క్యారెక్టర్. అది చూడగానే చాలా అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో నేను ముందుకు వస్తున్నాను. కళింగ ఆర్ట్స్ మూవీ ప్రారంభమైంది. దీంట్లో హీరోలు ఎవరైతే ఉన్నారో అది నేనండి. నా పేరు బాబాబాయ్ అండి. ఇంతకుముందు రొమాంటిక్ టార్గెట్ అని ఒక మూవీ నిర్మించాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక కీ రోల్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి హీరో సాగర్ గారు చిరు సైన్యం అని ఒక మూవీ చేశారు. చాలా మంచిగా వచ్చిందండి మూవీ. అది ఇప్పుడు నెక్స్ట్ మంత్లో రిలీజ్కి ఉంది. అది సెకండ్ మూవీగా ఇప్పుడు ఇందులో సాగర్ గారు చేస్తున్నారు. చాలా మంచి ఆర్టిస్ట్ అండి ఆయన కూడా. తర్వాత హీరోయిన్ కూడా ఇంతకుముందు ఒక మూవీ చేశారు, ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఆమె కూడా హ్యాపీ, చాలా బాగా మంచి ఆర్టిస్ట్ అండి. స్టోరీ విషయానికి వస్తే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండి.